రెండు తెలుగు రాష్ట్రాల్లో జనవరి 30వ తేదీన ఘనంగా విడుదల కానున్న జగన్నాథ్ సినిమాను యువత, ప్రజలు, విద్యార్థులు సహా ప్రతి ఒక్కరూ ఆదరించి విజయవంతం చేయాలని ఈ సినిమా హీరో రాయలసీమ భరత్ కోరారు. తిరుపతి జిల్లా పుత్తూరులోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో జగన్నాథ్ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో భరత్ సమావేశంలో మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణే తమకు బలమని అన్నారు. నూతన నటీనటులతో వెండితెరకు పరిచయం అవుతున్నామని తెలిపారు. తమ సినిమా యువతను ఆకట్టుకుంటుందని, సినీ ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ కళాశాల చైర్మన్ హీరో పులివెందుల మహేష్, యూత్ ఐకాన్ వినయ్ కుమార్, ప్రముఖ యూట్యూబర్లు ఫరూక్, రేష్మా, కవిత, జగన్నాథ్ సినిమా కో ప్రొడ్యూసర్లు చైతన్య, వెంకటేష్ పాల్గొని సినిమా ట్రైలర్ ను వీక్షించి సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ట్రైలర్ వస్తుంది, మంచిగా అందరూ చూసిండ్రు, మంచిగా ఎంజాయ్ చేసిండ్రు. సో జగన్నాథ్ సినిమా అనేది చిన్న పేరే కానీ కొత్త ర్యాంప్ ఉంటుంది. ట్రైలర్ చూశాను, మొత్తము మంచిగా సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను మీ రాయలసీమ భరత్, జగన్నాథ్ మూవీ హీరో. ముందుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్తే అండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా మీడియా అన్నలకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్న వచ్చినందుకు. సో ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ జరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన జగన్నాథ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మన పుత్తూరు సిద్ధార్థ కాలేజీలో చేయడం జరిగింది. సో ట్రైలర్ లాంచ్ చాలా బాగా జరిగింది. సో ఈ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ని కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మాకు కాలేజీలో పర్మిషన్ ఇచ్చినటువంటి సిద్ధార్థ కాలేజ్ చైర్మన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా ప్రిన్సిపాల్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ మొత్తానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకమైన ధన్యవాదాలు. జగన్నాథ్ మూవీని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్. ఈరోజు జగన్నాథ్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ప్రతి ఒక్కరు ముందుగా ఆ ట్రైలర్ని చూసి వీక్షించి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని ముందుగా కోరుకుంటున్నాం. అలానే ఈ యొక్క సినిమా జనవరి 30 రిలీజ్ అవుతుంది మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా. సో ప్రతి ఒక్కరు మన రాయలసీమ బిడ్డ అయినటువంటి రాయలసీమ భరత్ గారు ఈ సినిమాని దాదాపు 4.5 సంవత్సరం కష్టపడి ఈ సినిమాని తీయడం జరిగింది. ఒంటరి పోరాటంలో భాగంగా ఈ సినిమాని చాలా కష్టపడి ఎంతో కష్టపడినాడు ఈ సినిమా. అండ్ అందరికీ నమస్కారం. ఫస్ట్ మీడియా మిత్రులందరికీ, నా పేరు పులిందల మహేష్. నేను స్కూల్ లైఫ్ మూవ్ డైరెక్టర్ అండి. నేను నా మిత్రుడి కోసం వచ్చాను. 5 సంవత్సరాలు చాలా కష్టపడి ఈ సినిమా చేశాడండి జగన్నాథం. ఈ సినిమాని మన తెలుగు రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రతి ఊరికి వచ్చి తిరిగాడు. సో ఇప్పుడు మనం ఇవ్వాల్సిన గిఫ్ట్ తిరిగి బాకీ ఉందండి. మీరందరూ వచ్చి ఈ సినిమాని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మీ అందరి